గక్కడ కదా పంచాయి. ఇన్నేళ్ళు జైనులు, మార్వాడీలు, సిక్కులు అందరు కదా కలిసి నా తెలంగాణలో ఉన్నది. ఎవరు కూడా ఇట్లా మాఫియాని క్రియేట్ చేయలే కదా, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయలే కదా. మన ఆనందంలో, తెలంగాణ బిడ్డల ఆనందంలో వాళ్ళు పాలు పంచుకున్నారు కదా. కానీ ఇప్పుడు పైసల అహంకారంతో గుజరాత్ నుంచే వచ్చే హామీలతోటి, వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ ఇప్పుడు విశ్వనగరం అయింది కదా. ఈ విశ్వనగరంలో వాళ్ళు విజేతలు కావాలనుకుంటారు. ఇది కరెక్ట్ కాదంటున్నా. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఇంకొంతమంది మానసిక వికలాంగులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. అగో మనం కూడా దుబాయ్ పోతాం కదా, మరి వాళ్ళని రిటర్న్ ఎలా కొడితే ఎట్లా? వీళ్ళు మానసిక వికలాంగులు ఈ మాట వాదించేటోళ్ళు. ఎందుకంటే దుబాయ్కి పోయిన వాళ్ళు ఇలా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి షేక్ల మీద ఏం ఆధిపత్యం చేస్తలేరు, అక్కడ కొన్ని దందాలు చేస్తలేరు. ఆ దందాలతోటి ఆ దేశ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తలేరు. 4 రోజులు పనిచేస్తారు, పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టి చెమట చుక్కలు చిందించి ఆ దేశ అభివృద్ధికి పాటుపడి 4 పైసలు కూడబెట్టుకొని వచ్చి ఇడ ఇల్లు కట్టుకొని కొడుకో బిడ్డో పెళ్ళిళ్ళు చేసి ఉంటారు, సర్వస్వం త్యాగం చేసి.